ఎర్రదొడ్డి గంగమ్మ దేవస్థానం ఈవో గారి గురించి, అక్కడ జరిగినటువంటి దొంగతనం గురించి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా చర్చ జరుగుతుంది. దీని పూర్వాపరాలు లేకపోతే 9వ నెలలో 29వ తారీఖునే నేను ఒక లెటర్ పెట్టినా ఇదే ఈవో గారి మీద. ఇతని మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అవకతవకలు పాల్పడుతున్నాడు, ఇతని మీద చర్యలు తీసుకున్నాడు. దాని తర్వాత డిప్యూటీ కమిషనర్ గారి దగ్గర నుంచి కమిషనర్ గారికి కూడా ఒక ఎండార్స్మెంట్ పోయింది. ఏ డేట్న పోయింది? ఇది 2/11. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కదిరి నియోజకవర్గంలో ప్రజలు మా ఆలోచన విధానాన్ని పదే పదే ప్రజలకు వెళ్ళి చెప్పేటువంటి ప్రయత్నం ఎందుకనేది అర్థం చేసుకోవాలని చెప్తాను. ఏదైనా మాట్లాడితే రాజకీయాలు అనుకుంటారు. ఇతను మొదటగా పాలపాడి దిన్నెలో ఈవోగా ఉన్నాడు, ఇన్ఛార్జు ఎర్రదొడ్డికి ఉన్నాడు. ఇతనితో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఒక నేత, ఐ డోంట్ వాంట్ టు డ్రాప్ ద నేమ్స్, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నేతో కార్యకర్త ఇదే సంబంధించినటువంటి వ్యక్తి అది వైఎస్ఆర్సీపీ పార్టీని. ఒకరు అన్నదానానికి డబ్బులు ఇస్తే ఒక కాంట్రాక్టర్ ₹1,00,000 కొట్టేసినటువంటి మళ్ళీ నిలదీసి ఎనికి జమ చేసినటువంటి వీళ్ళు ఇద్దరు. వీళ్ళతో పాటు రీసెంట్గా 3 రోజుల కిందట, ఈ దొంగతనానికి 2 రోజుల ముందర సాక్షి విలేకరి, కదిరి సాక్షి విలేకరి, ఆంధ్రప్రభ విలేకరి, ఇంకా ఒక మాజీ విలేకరి, ఇదంతా బాడీ మసాజ్ పార్టీ గ్రూప్. ఇది మందు గ్రూప్. వీళ్ళు అందరూ కలిసి ఎర్రదొడ్డి దగ్గర మందు కొట్టినారు. వీళ్ళంతా ముఠాగా ఏర్పడి చేస్తాండే అవకతవకలు ఇదే. ఈ సాక్షి విలేకరు అయితే చెన్నై పోతాడు. ఎందుకు? ఒత్తించుకునేది. నువ్వు ఒత్తించుకోవాలి, మాకు అభ్యంతరం లేదు, పర్సనల్ అది. కానీ నీ వృత్తిని అడ్డం పెట్టుకుని ఒత్తించుకుంటా ఉన్నావు అనేది మా కంటెన్షన్. అంటే అది తప్పు. దీనికి తోడు ఆంధ్రప్రభ బ్యూరో అంటారు. మందు ఆగను ఎవరితో పోతాడు? హుండీ దొంగతనాలు చేసేవాళ్ళతో, అమ్మవారి సొమ్ములు దొంగతనాలు చేసేవాళ్ళతో, అమ్మవారి చీరలు దొంగతనాలు చేసేవాళ్ళు.